హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్రు వ్లాగ్స్. ఈరోజైతే మనము చికెన్ ఆలు కర్రీ ఎలా చేయాలో అయితే చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆన్ చేసి ప్యాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసి మనం మసాలాలన్నీ వేస్తాం కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, బగారాకు, సిరమనన్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మంచిగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. వన్స్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో పసుపు, కొంచెం కారం, నేను మిర్చి యాడ్ చేశాను కాబట్టి కొంచెం లిటిల్ బిట్ కారం, గరం మసాలా, చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. మనకు ఈ ఆలు చికెన్ కర్రీ అయితే చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. చాలా తక్కువ మెంబర్స్ చేసుకుంటారు నాకు తెలిసి. మనకు మామూలుగా ఇంట్లో కొంచెం చికెన్ ఉన్నప్పుడు కొన్ని వెజిటేబుల్స్తో కూడా చికెన్ చేసుకోవచ్చు. ఈ ఆలుతో చేసుకున్న, క్యాప్సికమ్ చికెన్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ ఆనియన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనము వాటర్తో అయితే మొత్తం పీసెస్ని ఉడికిస్తాం కదా, ఆ వాటర్కి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా పేస్ట్ అయిపోతుంది లాస్ట్ వరకు. గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మనకు 2 times కూడా వస్తుంది. ఈ ఫ్యామిలీస్లో అయితే ఎక్కువ గ్రేవీకి, చపాతీలకి అయితే మనకి ఎక్కువ గ్రేవీ అవసరం ఉంటుంది కదా, సో అప్పుడు ఇంకో 2 onions ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఏమవుతుందంటే కర్రీ ఎదుగు అవుతుందన్నమాట. ఎక్కువైపోయి మనకి 2 timesకి కూడా వస్తుంది ఇంట్లో. సో ఇక్కడైతే నేను చికెన్ యాడ్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 3 ఆలు తీసుకున్నాను. ఆలు అండ్ చికెన్ మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్ పీసెస్కి, ఆలుకి పట్టేంత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కలిపిన తర్వాత ఆలు కూడా మొత్తం మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా బాయిల్ అయితే సరిపోతుంది. కానీ మెత్తగా పేస్ట్ చేస్తే కూడా కొంచెం మనకు టేస్ట్ అనేది మిస్ అవుతుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా ఓన్లీ మొత్తం కంప్లీట్గా బాయిల్ అయిపోయి చికెన్ కూడా బాగా మెత్తగా కాకుండా మంచిగా ఉడికితే సరిపోతుందన్నమాట. సో అవి రెండు చూసుకుంటే మనకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తినే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అండ్ మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. ఇక్కడైతే నేను టమాటా యాడ్ చేశాను. టమాటా యాడ్ చేయడం వల్ల కొంచెం మనకి గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నాను టమాటో. మనం కర్రీని బట్టి టమాటో కూడా యాడ్ చేయాలి, లేకపోతే కూర కొంచెం ఉండి టమాటో ఎక్కువ యాడ్ చేస్తే కూడా మనకి టేస్ట్ అంతా కొంచెం టమాటా ఫ్లేవరే వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకు టమాటా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపటి తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఆలు చికెన్ ఉడికిన తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే, చూసారా మీ పీస్ మరీ మెత్తగా అవ్వలేదు. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఆలు ఉడికిందా లేదా చికెన్ పీస్ అని చెప్పేసి. సో మనకి కంప్లీట్గా గ్రేవీతో అయితే చికెన్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టేయండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ.